జలగన్న జగన్ కు ఇదివరకు ఇచ్చిన ఆ ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దోపిడీ విధ్వంసమే సీఎం జగన్ నైజమని మండిపడ్డారు. అధికారం కట్టబడితే వ్యవస్థలను నాశనం చేశాడన్నారు. గత 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు దోచుకున్నాడని, దోపిడీ సొమ్మంతా విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నాడని ఆరోపించారు. ప్రజాగలం యాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరు, అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కనేకల్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జగన్ రెడ్డి శవరాజ్ చేస్తూ లాభపడాలని చూస్తున్నాడన్నారు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడాడు, ఇప్పుడేమో గులకరాయ డ్రామా ఆడుతున్నాడన్నారు. మన ముందుకొచ్చిన మన నాయకుడు మొన్ననే శంఖారావం పేరుతో మన యువనేత నారా లోకేష్ బాబు గారు మన దగ్గరికి వచ్చి మనందరినీ కూడా ప్రోత్సహించి వెళ్లారు. మరి ఈరోజు మళ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ముందుకొచ్చిన మన నాయకుడికి కరతాళ ధ్వనులతో అందరం జయజయలు పలుకుదాం. రాత్రనక పగలనక అవిశ్రాంతంగా తిరుగుతున్న చంద్రబాబు నాయుడు గారికి రాయదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున, ప్రజల తరఫున, భారతీయ జనతా పార్టీ అట్లాగే జనసేన తరఫున హృదయపూర్వకంగా స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ, మీరందరూ ఎంత ఆలస్యమైనా ఈ వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసి మన నాయకుడి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నందుకు మనసారా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ఒక విధ్వంసకర పరిపాలన సాగుతా ఉంది. ఏ వర్గము సంతోషంగా లేదు, ఏ మనిషి సంతోషంగా లేడు. నమ్ముకున్న నాయకుడు నయవంచకుడుగా మారి రాష్ట్రాన్ని పూర్తి నవ్వుల పాలు చేస్తూ, పూర్తిగా భ్రష్టు భ్రష్టిస్తూ వ్యవస్థల్ని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఇలాంటి తరుణంలో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఒక చారిత్రక అవసరమని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మన నాయకుడికి ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, కానీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒక చారిత్రక అవసరం అనే విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు ఇప్పటికే గుర్తించారు. అందరూ మనకు తోడుగా నిలుస్తా ఉన్నారు. నేనే ఒకప్పుడు వంట గ్యాస్ ఇచ్చాను. ఇప్పుడంతా కూడా రేట్లు పెరిగిపోయి వంట గ్యాస్ వాడడం కూడా మానేశారు. ప్రతి ఒక్క ఇంటికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత మాది. తద్వారా ఆడపిల్లలు ధైర్యంగా బయటపోయి ఉద్యోగాలు చేయడం గాని, లేకపోతే ఏ పనున్నా చేసుకుని స్వేచ్ఛగా ఇంటికొచ్చే పరిస్థితి వస్తుంది. ఈ 4 కార్యక్రమాలు ఆడబిడ్డలకు ఇస్తాం. అదే సమయంలో మా తమ్ముళ్లకు హామీ ఇస్తున్న పిల్లలందరికీ, యువతకి, తమ్ముళ్ళు యువ గళం 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. మొట్టమొదటిసారిగా నేను వస్తాను. మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాను. ఎన్ని టీచర్ పోస్టుల అవకాశం ఉంటే అన్ని ఇస్తాను. నేను గాని మన నాయకుడు గాని ఎన్టీ రామారావు గారు 11 సార్లు డిఎస్సి పెట్టి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక్క డిఎస్సి పెట్టకుండా మా పిల్లల భవిష్యత్తుని సర్వనాశనం చేశావు. పిల్లల యొక్క ఆగ్రహానికి నువ్వు గురవకుండా తప్పకుండా జరుగుతుందని హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్న పోలీసు ఉద్యోగాలు ఇస్తా అన్నాడా లేదా? 25,000 ఇస్తా అన్నాడు. ఇచ్చాడా ఒక ఉద్యోగం? ఇప్పుడు నేను చెప్తున్నా, నేను వస్తానే పోలీసు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాను తమ్ముళ్ళు అని మీకు హామీ ఇస్తున్నా. గ్రూప్ 1 పెట్టాడా ఈ ముఖ్యమంత్రి వచ్చి? అది కూడా ఫ్రాడ్ చేశాడు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ పెట్టాడా ఈ ముఖ్యమంత్రి? అది కూడా పెట్టలా. మళ్లీ నేను అవన్నీ నిర్వహిస్తా. ఇంకో పక్క పరిశ్రమలు తీసుకొస్తా. తెలుగుదేశం గారు ఉంటే కియా మోటార్స్ లాంటి పరిశ్రమలు ఎతుక్కుంటా మన దగ్గరకు వచ్చేటివి.
దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఇక్కడ ఉండాలంటే పారిపోయే పరిస్థితి వచ్చింది. మళ్లీ మన పిల్లల భవిష్యత్తుకి పరిశ్రమలు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ మీరు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే విధంగా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తా. ఇక్కడి నుంచి అక్కడికి పనిచేయొచ్చు. మీకు కావలసిన నైపుణ్యం కోసం ఇక్కడనే రాయదుర్గలోని ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా. స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ గణన కూడా చేస్తా. అది కూడా చేస్తే మీ నాయకత్వం పెంచాలంటే అవకాశాలు ఎక్కడున్నాయో అవన్నీ చెప్పి దానికి అనుకూలమైన స్కిల్స్ అని డెవలప్ చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రైతే రాజుగా అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తాం. ఇంకో పక్క రైతుకు ఒకటే హామీ ఇస్తున్నా. గిట్టుబాటు ధర వస్తుంది, ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. మళ్లీ బిందు సేద్యం తుంపర్ల సేద్యం తీసుకొచ్చే బాధ్యత మాది. 90% సబ్సిడీ ఇస్తాం. తమిళలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ నాయకుడైనా దూరదృష్టి ఉండాలి. అనంతపురం జిల్లాలో 10 లక్షల పంట కుంటలు దువ్వించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చెక్ డ్యాములు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడ నీళ్లు వర్షం వచ్చినా ఆ నీళ్లు ఇక్కడనే భూగర్భ జలాలుగా మారాలి. తద్వారా ఇక్కడ కరువు పోవాలని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్లీ ఇలాంటివన్నీ తీసుకొచ్చి మీకు న్యాయం చేస్తాం. ఇది కాకుండా ఈరోజు పింఛన్ విషయం చెప్పాను. కడాన వాలంటీర్స్ కూడా హామీ ఇస్తున్నా. వాలంటీర్స్ కి న్యాయం చేస్తాం. 5,000 నుంచి 10,000 రూపాయలు మీ జీతాల ఆందోళన పెంచే బాధ్యత మాది.